చిత్తూరు జిల్లా వీకోటలో లాడ్జ్ యజమాని దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. లాడ్జ్ లో పనిచేస్తున్న మహిళను వ్యభిచారం చేయాలంటూ బలవంత పెట్టడంతో పాటు ప్రతిఘటించిన ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. దీంతో ఆమె బంధువులు లాడ్జ్ యజమాని బలరాం తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా వీకోటలో లాడ్జ్ యాజమాని దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. లాడ్జ్ లో పనిచేస్తున్న మహిళను వ్యభిచారం చేయాలంటూ బలవంత పెట్టడంతో పాటు ప్రతిఘటించిన ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. దీంతో ఆమె బంధువులు లాడ్జ్ యాజమాని బలరాం తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఆ పని చెయ్యి ఈ పని చెయ్యని నన్ను నమ్మించి మోసం చేసి తోడుకొని వచ్చి మీ అమ్మని చంపేస్తా, మీ తమ్ముళ్ళని చంపేస్తా, పోయిండావంటే అని చెప్పి దిగులు పెట్టుకోండి. వాళ్ళని చంపేస్తాడు. ఇంకా నేను తప్పు చేయండి దానికోసం నా తమ్ముళ్ళు మా అమ్మ ఎందుకు సావల్లా అని చెప్పేసి నేను ఇదే పని చేసుకోన్నా. మొన్న శుక్రవారం రోజు నేను ఉండిపోయినాను సార్. ఇంట్లో ఉండిపోతే ఎందుకు ఉండిపోయినావు ఇంట్లోనే నాకు సరే అని చెప్పి నాకు ఒలబాలేదు, అందుకని ఉండిపోతే చాలా అయిపోయింది అనేసి అండి. తర్వాత ఏమన్నాడంటే ఎవడొస్తాడు, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్లో ఉండిపోయిండావు, అది ఇది తిట్టినాడు. సరేలే అని చెప్పి గమ్మున ఉండిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ రోజు కారు ఎత్తుకొని వచ్చినాడు నన్ను ఎత్తేసుకుపోయేకి, కొట్టేకి, తాగేసి. సరే ఆ రోజు అమ్మ మా మామ వాళ్ళు అంతా ఉన్నారు. సరే అని చెప్పేసి నేను ఆ రోజు ఏమి చేయలే, వస్తాం మేము అతకే అని చెప్పేసి నేను గమ్మున ఉండిపోతుంది. సరే అని చెప్పి మళ్ళీ శనివారము ఆదివారము ఇట్ల బంగారు నడుకునే రా నువ్వు, నేను లేకపోతే నేను బతుకును, అట్లా ఇట్లా అనేసి నన్ను అడుక్కునే. నేను వచ్చేందు తప్పు చేయని వాళ్ళు ఎవరు లేదు, జరిగిపోయింది. తను ఇంకా నన్ను వదిలేయి, నాకు 2 బిడ్డలు ఉన్నారు, కూలో నాలే చేసుకుని నేను బతుకుంటాను, నీ బాధ నువ్వు పోడు, నీకు పెళ్ళాం బిడ్డలు అందరూ ఉన్నారు, నాకు అవసరం లేదు అనేసి నేను చెప్తే, అందుకనేసి ఈ రోజు తాగేసి వచ్చి బాగా కొట్టి జాకెట్ అంతా చింపేసి మొత్తము మా అమ్మను కొట్టేసి అట్లంతా చేసి